అండి. ఈరోజు మా కర్రీ నెత్తళ్ళు అండి. నెత్తళ్ళు, వంకాయలు, చిన్నొడియాలండి. చిన్నొడియాలు వేపుకుంటున్నానండి ఆయిల్లోనే. వేగాక మనం పక్కకు తీసేయాలండి. తర్వాత ఇవి నెత్తళ్ళు వేపాలండి. నెత్తళ్ళు వేపుకుందామండి. చిన్నొడియాలు తీస్తాను పక్కకి. ఇది వేసాక మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తామండి. పచ్చిమిర్చి ఉంటే టమాటా ఉంటే బాగుంటుంది, కానీ ఆ రెండే లేవండి నా దగ్గర. నేను మామూలుగా వండేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు ఎండిపోయాయండి. ఇది వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవి వేగాక అవి వేద్దామండి. వేగిపోయాయి. ఫస్ట్ వేగాక వంకాయ ముక్కలు వేద్దాం. ఇలా కాస్త దగ్గర మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేద్దామండి. మగ్గిందండి. ఉప్పు, కారం, పసుపు వేద్దాం. మూత పెడదాం మగ్గుతుంది. ఉప్పు, కారం వేసాక ఇలా దగ్గరకు మగ్గాక వాటర్ పోద్దామండి. చిన్నొడియాలు కూడా వేస్తున్నాం. చాలా బాగుంటుందండి కర్రీ. నెత్తళ్ళు, వంకాయ, చిన్నొడియాల కర్రీ చాలా బాగుంటుందండి. టమాటా ఉంటే ఇంకా బాగుంది, కానీ మా ఇంట్లో లేదండి టమాటాలు. అందుకే నేను మామూలుగా వండేస్తున్నాను. మూత పెట్టుకున్నాను. కాస్త చికెన్ మసాలా కూడా వేసుకుంటానండి నేను. చూడండి కర్రీ అంత దగ్గరికి అయిపోయింది. ఉడికిపోయిందండి. దించేస్తాం. చిన్నొడియాలు కూడా ఉడికిపోయాయండి. వంకాయ కూడా మెత్తగా అయిపోయింది. చూసారా, జ్యూస్ లాగా ఉంది, బాగుంది. కూర రెడీ అయిపోయిందండి. కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మా ఆయనకి ఇద్దామండి, ఇంటి దగ్గర ఉన్నారు. ఇదిగో